మంచిది. బిడ్డలారా, ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ మంచిగా దేవుని వాక్యాన్ని వినాలి, ఏకీభవించాలి, లోబడాలి, అప్పగించుకోవాలి. నేను ఒక చోట దేవుని వాక్య పరిచయం చేస్తే ఒక ఆయన అన్నాడు, అన్నా నువ్వు కనీసం 2 గంటలనే చెప్పాలని ఎంత ఆశించినన్నా, నువ్వు గంటలోనే ముగించేసినావంటే ఈ గంటలో ఎన్ని మాటకు లోబడ్డవరా అని అడిగితే చెప్తలేదాడు. నువ్వు 1 నెంబర్ కా శైతాన్ బన్ గయరే. వాక్యం చెప్తున్నప్పుడు వాడు గడియారంలో 2 ముళ్ళను కాపలా కాస్తున్నాడు తిక్కలోడు, కానీ తన హృదయాన్ని కాసుకోలేదు. ఏ మాట ద్వారా దేవుడు మాట్లాడుతాడో, దేని ద్వారా ఆదరిస్తాడో, సరి చేస్తాడో అనేది తెలియలేదు. కనుక ఏర్పాట్లను చూడకండి, గడియారాలు చూడకండి. దేవుని ఆత్మ సంచారమును గుర్తించిన వారై ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని ఉపదేశమునకు లోబడి మీ జీవితానికి సరిపడ ఆశీర్వాదాన్ని ఈ పూట పొందమని నేను ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. బిడ్డలారా, దైవజనుడైన మోషే కొంచెం అల్లరి చిల్లరగా తిరిగిన మనిషా, అవిధేయతతో తిరుగుబాటుతో అడ్డగోలుగా బ్రతికిన మనిషా? అదే దేవుడే అన్నాడు కదా, ఏమని? భూమి మీద ఇంతకంటే సాత్వికుడు, ఇంతకంటే నమ్మకస్తుడు బా. ఒక్క దినం నా పక్షంగా నువ్వు ఐగుప్తుకు పోవాలి, నా ప్రజలను విడిపించుకుని రావాలి అన్నాడు. సరే అయ్యా అన్న ఒక్క మాట కోసం 40 ఏండ్లు నరకం పడ్డాడు. ఒక్కసారి మాత్రమే బర్స్ట్ అయిపోయినాడు. ఈ 20-30 లక్షల మంది జనులను నేను గర్భంలో మోసి కన్నానా, వీళ్ళందరూ నా మెడ గట్టినవేందయ్యా, నా వల్ల కావట్లేదని ఏడ్చాడు ఒకసారే. కానీ అంతకు మిక్కిలి ఎక్కువ సార్లు దేవుడే, ఏయ్ నువ్వు పక్కకు దొరకరాబాయ్, వీళ్ళ సంగతి చెప్తానని దేవుడు అంటే, అయ్యా ప్లీజ్ అయ్యా ఒక్కసారి కాపాడు, నేను బ్రతిమలాడతా, హెచ్చరిస్తా, నేను చూసుకుంటానయ్యా, ప్లీజ్ అయ్యా అని ప్రచండమైన దేవుని ఉగ్రత అగ్నికి అడ్డుపడి తన జనమును కాపాడుకున్న దైవజనుడు. అతడు ఫరోను వణికించాడు, అతని సైన్యమును చంపివేశాడు, సముద్రాలు చీల్చాడు, బండలు చీల్చాడు, నింగిని చీల్చాడు. అంత పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అయ్యుండి కూడా కోరహు లాంటి వారి ముందు సాష్టాంగపడ్డాడు. ఎంతటి సాత్వికుడు! దేవుని ఎదుట సాష్టాంగపడ్డ వాళ్ళనే చూడలేకపోతున్నాం. ఆరాధనలో లేచి నిలబడేదే తక్కువ, చేతులు ఎత్తేదే తక్కువ, చప్పట్లు కొట్టేదే తక్కువ. సాష్టాంగపడే వాళ్ళు నేనైతే దాదాపుకి మంచి చూడలేదు. ఆరాధనలో మీరు ఎవరైనా నేను బోర్ల పడిపోయి యేసయ్యను ఆరాధించినని చెప్పిన ఉన్నారా? నేనైతే ఈ మధ్యలో చూడలే, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలే. దేవుని దగ్గర సాష్టాంగపడ్డానికే మన వయస్సు, మన అందం, మన బట్టలు, మన తెలివి, మన సోకు, మన ప్రెస్టేజీ ఇవన్నీ అడ్డొస్తున్నాయి బిడ్డ మనకు, కాదా? ఎన్నమాట తప్ప. కానీ మోషే లాంటి పరిశుద్ధుడికి, కోరహు లాంటి దగ్గర సాష్టాంగపడటానికి కూడా ఏమి అడ్డం రాలేదండి. ఎంత దీనుడు ఆయన, ఎంత సాత్వికుడు ఆయన, ఎంత నలిగిపోయిండు సేవలో. పుట్టడమే గోల్డెన్ స్పూన్ కదా, ఒక 3 మాసాలు దాచబడ్డాడు. నెక్స్ట్ 3 నెలలు నిండిన దగ్గర నుంచి ఏకంగా రాజకుమారుడిగా వైభోగాలు పొందాడు. ఏం తక్కువ ఆయనకి? ఆయన నడుస్తుంటే సముద్రాలు చీలిపోయినాయి ఆయన ఎదుట, బండలు చీలిపోయి వెనక పరిగెత్తుకొచ్చాయి, నింగి చీలి ముందుకు నడిచాడు, మేఘమైన ముందు నడిచింది. సాక్షాత్తు ప్రభువు యేసు క్రీస్తు వారు మోషేకు ముందు నడిచాడు. పాడతాంగా మనం, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి. ఎవరికి రాదా బిడ్డ ఈ పాట? మరే వీడు ఎట్ట పాడతాడని తమాషా చూస్తావా? పాడ, అది పెద్ద చూస్తావు చూడు. స్తోత్రం చెప్పండి మంచిగా. నేనేమి సింగర్నేమి కాదు, ఓ మిలికిలు తిరిగి పాడతాకి. విషయ ప్రధానము సంగీత ప్రధానం గనక అమ్మా ఓ అర్రక అంటే పిల్లలు గుర్తుండదు, చిట్టి చిలకమ్మా అంటే గుర్తుంటుంది. సంగీతానికి ఉన్న శక్తి అది. రాగ ప్రధానంగా చెప్తే ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. అందుకనే మధ్యలో ఒక చరణం పాడటం, పాడగలమని కాదు, అట్టయితేనే గుర్తుండిద్దని సిస్టమ్ అది.
మాట కన్నా రాగం హృదయానికి తొందరగా పోతుంది. అందుకే వాళ్ళకి అంత విలువ. మా చేతికి ఒక మైక్ ఇస్తే వాళ్ళకి 10 మైకులు పెట్టిండు చూడు. ఎందుకంటే దానికున్న విలువ అది. పాటల బోళ్ళు వాడాంగా మళ్ళీ నువ్వెందుకు పాడుతున్నావు మధ్యలో అన్నాడు చూస్తాడు ఒకడు. ఎందుకంటే వాడికి పాట రాదు కనుక వాడికి కోపం ఉంటుంది. 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో పెద్ద పుస్తకం కీర్తనల గ్రంథమే కదరా. దేవుడు దానికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు? ఇట్ హ్యాస్ హిస్ ఓన్ కెపాసిటీ టు టేక్ ద మెసేజ్ ఇన్ టు ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద మ్యాన్. దట్స్ ఇట్. పరలోకంలో దేవాది దేవుని వెనుకగా చుట్టూ అర్ధచంద్రాకారంలో 24 పెద్దలు కొలువు తిరిగి సువర్ణ సింహాసనాసీనులై సువర్ణ కిరీటదారులై కూర్చొని ఉంటే వారి 24 చేతులు కూడా వీణలే పెట్టాడు. అది దేవుని సంగీత ప్రియత్వం. కనుకనే మైకి ఇయ్యలేదురా భయ్, మొత్తం వీణలు పెట్టుకొచ్చాడు. వాయిస్తుంటే ఆయన ఆహా అని ఎంజాయ్ చేస్తాడు. సంగీతం దేవునికి ఇష్టం. సంగీతం దైవ భాష. సంగీతం విషయాన్ని గుండెల్లో ముద్రింపజేస్తుంది. అందుచేత పాట ద్వారా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయటం. ఊసిపోక సరదా కోసం మధ్యలో పాటలు ఇవ్వడం పాటలు బుద్ధి లేనోడు. ఇదంతా ఉపదేశమును హృదయములో ముద్రించుటకు చేస్తున్న ఒక ఆత్మ సంబంధమైన ప్రయత్నం. అవునను ఆమెను అనొచ్చు కదా. మరి ముందు మీకు అప్లికేషన్ పెట్టింది అదే కా, పెద్ద ఆఫీసర్లాగా చూస్తున్నారు నా. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఎంత బాగా చెప్పారు చూడు. పట్టుకుని వాయించుకోలేదు పట్టుకొని దేనికి కూడా ఏకీవించారు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఆమెన్, ఐ రిసీవ్. ఎప్పుడు త్యారగం మెంగటమే. బిడ్డలారా, ఈ దైవజనుడైన మోషే గర్విష్టి ఎవరైనా చెప్పగలరా? పొగరుంటది బాగా అనగలడెవడైనా. అహంకారము అతిశయము గలన మనిషి అనగలమా? భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఇంత గొప్ప దైవజనుడైన మోషేను పట్టుకొని 80 ఏండ్ల కాలం, ఎంతండి కదా రాజకుమారుడిగా, ఆ తర్వాత ఇతర మందల దగ్గర 40 ఈ జనముతో నరపశు మందనేలగా. ఎంత అద్భుతంగా రాశాడు. నరపశు మందను ఏలగా జననము పొందిన ప్రియ శిశువీతడు. దేవునికి స్తోత్రం కలుగునగా. సాహిత్యం మీద మీకు ఏమైనా అభిరుచి ఉంటే దాని డెప్త్ తెలుస్తుంది. ఒక్కొక్క పదములో ఎంత ముచ్చటున్నదో, ఎంత మాధుర్యం ఉన్నదో. పరభాషా వ్యామోహంలో పడి తెలుగుని ఇంగ్లీష్గా మాట్లాడే పాపిష్టివి భాషా ధోరణికి అభిమానులు ఎక్కువైపోయిన దరిద్రమైంది ఇప్పుడు. ఆ దేవుని మాట మరి కుటుంబం ఏమిరా ఏమైందిరా నీకు అంటే, ఈ మధ్య జర ఇంగ్లీష్ నేర్చిండు. ఇంగ్లీష్లో పడి తెలుగును ఇంగ్లీష్ లాగా పలుకుతాడు. నేను ఆస్పాసులుంటే ఈ బగులుతుంది అడిగి. రే తెలుగులాగా మాట్లాడు. ఎక్కువ హెచ్చులోకి పోకు, దెబ్బలు పడతాయి. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగా. మోషే ఎంత సాత్వికుడు కదా. పల్లకి మీద మోయబడ్డ రంజులోంచి బతికినటువంటి మోషే 80 ఏండ్ల కాలం ఆనాటి పేదవాడి వాహనమైన గాడిద కూడా లేకుండా కాలినడకని తిరిగాడు కదా. ఎన్నిసార్లు తిరుగుబాట్లు చేసినా, వ్యతిరేకత ప్రదర్శించినా దేవునికే ఒళ్ళు మండిపోయి నువ్వు జరుగు పక్కకి ఒక్క దెబ్బతో వీళ్ళు నాశనం చేసి నీకు జనమును పుట్టించి వారికి దీన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తే కూడా వద్దయ్యా, నేను ఎట్లయినా బతి చెప్తలే అయ్యా అని అడ్డం పడిన వాడు కదా. అలాంటి వాడిని పట్టుకొని దేవుడు అన్నాడు, నీవు నా మీద తిరుగుబాటు చేశావు. For me it's undigestible thing to think even about the rebelliousness of Moses. It cannot even digest to my spirit. మోషే లాంటి ఒక దైవజనుడు తిరుగుబాటు చేశాడని దేవుడే అంటే జీర్ణించుకోలేను, కనీసం నమ్మలేను. కానీ ఉన్నది అక్కడ మాట. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు తొందరపడతాడా? హే కోపం అట్లా అన్నా కానీ అట్లేం లేదు లేరా అని తర్వాత అంటాడా?
ఆయన మాటలన్నీ మట్టి మూసలో 7 సార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు కదా. వెండిని బాగా కరగబెడితే మూసలో వేసి మురికంతా పైకి వస్తుంది అని ఊదేస్తారు, పొయ్యిలో పడుతుంది. మళ్ళీ మంట పెట్టి మళ్ళీ కరగబెడతాడు, మళ్ళీ కొంత మురికి వస్తుంది, మళ్ళీ పడిపోతుంది. అట్లా 7 సార్లు కరిగించి ఊదితే ప్యూర్ సిల్వర్ మిగులుతుంది. ఇక అందులో ఎంత మురికి కూడా ఉండదు. యేసయ్య ఒక్కసారి మాట్లాడితే అంత పక్క ఉంటుంది. 12వ కీర్తన 6వ వచనములో ఆయన మాటలన్నీ మట్టి మూసలో కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి దేవుడు తొందరపడి మాట్లాడతాడా? టంగ్ స్లిప్ అవుతుందా? ఆవేశములు అట్లా అంటాడా? లేదు కదా. నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికమైన వాడు, నమ్మకమైన వాడివి, మనుషులలో సాత్వికమైన వాడివి. కానీ నానా నీవు కూడా నా మీద తిరుగుబాటు చేసినవురా అన్నాడు. అయ్యో, నేనెన్నడు చేసినయ్యా అంటే చెప్పాడు. సీను అరణ్యములో కాదేషు మెరీబా జలముల యొద్ద మీరు నా నామమును పరిశుద్ధపరచక నా మీద తిరుగుబాటు చేశారు. ఓరే బాబాయ్, ఇవి వేరొక దైవజనుడు ఎవరో మోషే మీద చేసిన ఆరోపణలు కాదు, స్వయంగా ముఖం పట్టుకొని దేవుడు చెప్పిన మాట కదా. నెబో శిఖరం మీద మీరు ఎప్పుడు యెరూషలేము పోయినారా? వెళ్ళినోళ్ళకి తెలుస్తుంది ఆ సీను. ఆ నెబో శిఖరం మీద ఇట్లా చూస్తే కనపడుతుంది యెరూషలేము. అంటే అంత తేటగా కనపడదు కానీ కనపడుతుంది. దేవుడు మోషే పక్క నిలబడి, నాన్న అదిగో నీవు కలలు కనిన వాగ్దాన దేశం అదే. From 80 long years was striving a lot to enter into the promised land to inherit something which is for you. దట్ ఈస్ దిస్, అదే ఈ ల్యాండ్ అని చెబితే, ఇక ఇక్కడి నుంచి చూసి మురిసిపోయేది ఎక్కడదయ్యా, దాదాపు వచ్చేసినాం కదా, పోతాం కదా అన్నాడు మోషే. బ్రహ్మణుడు, నువ్వు కదా నాన్న, ఎందుకయ్యా? నీవు నా నామమును ఇశ్రాయేలు ప్రజలు ఎదుట పరిశుద్ధపరచక నా మీద తిరుగుబాటు చేసావు గనుక నువ్వు వాగ్దాన దేశమును చూసి చచ్చిపో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. మీకు ఒక ₹1,00,00,000 మాట చెప్తా, దండం పెట్టి చెప్తా, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా. దేవుడు ఎంత ప్రేమ గలవాడో, కోపం వస్తే అంత కఠినంగా కూడా ఉండగలడు. నా భాష అర్థమవుతుందా మీకు? దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఆయన కోపం తెప్పిస్తే అంత కఠినంగా కూడా, ఇక అంత కఠినంగా మనం కూడా ఉండలేము. ఇక ఎందుకు గత 15 సంవత్సరాలుగా కాస్త కవితా ధోరణి కలిగిన వ్యక్తిని కనుక ఈ విధంగా చెబుతుంటాను. గత 15 సంవత్సరాలుగా ప్రేమకే కోపం వస్తే, సహనమే విసిగిపోతే, దీర్ఘశాంతమే పగబడితే ఇక నీకు పుట్టగతులు ఉండవు అని చెప్తుంటాను నేను. సీరియస్గా మనసులో పెట్టుకో. ఈ పూట దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. మోషేను గురించి ఎవరిని చెప్పమన్నా అతడు ధీరుడని, సాత్వికుడని, నమ్మకస్తుడని, ఓపికమంతుడని, 80 సంవత్సరాల పాటు ఇటు గొర్రెలతో అటు ఇజ్రాయిల్తో వేగి అలసిన మనిషి అని, అతడి గురించి నెగటివ్ ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. అంత మంచి సాక్ష్యం కలిగిన వాడు మోషే. అసలు ఆయన్ని పట్టుకొని స్వయంగా దేవుడే అంటున్నాడు కదా, ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచను, నిర్దోషిని దోషిగా ఎంచనని చెప్పిన ఖచ్చితత్వము కలిగిన దేవుడు, నీవు కాదేషు మెరీబా జలముల యొద్ద నా నామమును పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల ఎదుట నా మీద తిరుగుబాటు చేశావు, అందుకని ఆ దేశమును చూసి చచ్చిపో, అడుగు పెట్టే స్థాయి నీకు లేదు అన్నట్లుగా దేవుడు మాట్లాడేశారు. బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి, ఇంతకీ మోషే చేసిన తిరుగుబాటు ఏమిటో. ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని దృష్టిలో, మన దృష్టిలో అయితే అసలు కాదు అన్న భావనే ఉన్నది మనకు.
దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన భ్రష్టులు, పాపిష్టులు, కుప్పలు తెప్పలు బైబిల్లో మనకు కనపడతారు. నేను అసలు ఆ పదం వాడటానికి కూడా అవకాశం లేని ఒక మహాపరిశుద్ధ దైవజనుణ్ణి ఈ పూట ధ్యానానికి తీసుకున్నాను. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సాత్వికుడని దేవుని చేతనే సాక్ష్యం పొందినవాడు, దీర్ఘదర్శుల వలె ప్రవక్తల వలె కాక దేవుని స్వరూపమును నిదానించి ముఖాముఖి చూడగలిగిన స్థాయి కలిగిన దైవజనుడిని మోషేను పట్టుకొని దేవుడు అన్నాడు, నువ్వు తిరుగుబాటు చేశావు. దేవుడు తిరుగుబాటుగా భావించిన విషయం ఏమిటి? ఓసారి ఆ సన్నివేశాన్ని చూద్దామా? సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఎవడో దుర్మార్గుడి ఫోను మోగుతున్నది. అటివాన్ని అన్యునిగాను పాపిగాను సుంకరిగాను ఎంచుకొనుమని వాక్యం చెబుతున్నట్లు అనిపిస్తున్నా క్షమించి వదిలేస్తున్నాను, మారు మనసు పొందండి. సొంతం తెలవతే శక్తి అన్న బుద్ధి ఉండాలి. చెప్పినప్పుడు సోకులు పడి ఇకిలించడం కాదు, సొంతం తెలవకపోతే చెప్పినాకన్నా బుద్ధి రావాలి కదా. తెలివి అనుకుంటావా, సోకు అనుకుంటావా, తమాషనా? నీకు కాకుండా ఫోను పెద్ద పోజు తీవా. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతులు నాశనమే. మారు మనసు పొంది ఒక్క పాపిస్తోడు బాగుపడి పరలోకానికి పోతాడు. అయ్యో ఇశ్రాయేలుడు నా మాట వినని ఎంత మేలు. మారు మనసు పొందండి ఇప్పటికైనా. పోయి ఆ బండతో మాట్లాడము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కర్ర పట్టుకపోయి మాట్లాడు అంటాడు. మాట్లాడడానికి కర్ర ఎందుకండి? గట్టిగా విన్నారా? మోషే నీవు నహరును దేవుని కర్ర చేత పట్టుకొని పోయి ఆ బండతో మాట్లాడు. చిన్న మాట. ఇంతకుముందు కర్రను వాడేది, కొట్టింది, నేర్పింది ఆయనే. ఇది మోషే సొంత పెత్తనమేం కాదు, సొంతంగా డిజైన్ చేసింది ఏం కాదు. సముద్రం వస్తే కర్ర చాపమన్నాడు, ఎప్పుడైనా కర్రనే వాడాడు. బండను కొట్టమని చెప్పాడు, ఈసారి మాత్రం బండతో మాట్లాడు అన్నాడు. 2 పాయింట్లు మనసులో పెట్టుకోవాలి. ఒకటి, గతములో కర్రతో బండను కొట్టమన్నాడు గనుక అది మనసులో పెట్టుకుని ముందుకెళ్ళడం. 2, కర్రను పట్టుకపోయి మాట్లాడినాడు కానీ మాట్లాడట కొరకే అయితే కర్రను పట్టుకపోమన్నాడు కదా. నేను మంచిగా వినలేదేమో, ఊరికేనే అట్లా అన్నాడేమో. మాట్లాడడం కొరకైతే కర్ర ఎందుకు రాడు పెట్టిపో అంటాడు కదా. కొట్టమనే దాని అర్థం అయ్యుంటుంది. ఇంతగా ఎందుకు వివరిస్తున్నానంటే అతనిలో గర్వం కానీ అవిధేయత లేదు కదా. నువ్వు అలాగే చెప్తావులేవా అని ఎలా చేస్తారు అనే మనసు కాదు కదా. నువ్వు చెప్పినట్టే చేయాలన్నా, మేము సొంతం ఏం చేయొద్దా అనే మనసు కాదు కదా. చిన్నపిల్లన్నా సాపు అంటే సాపాలే, మాట్లాడడం ఏందని. ఇంత సేవ చేసిన 30 లక్షల మంది విమోచించిన నాకు కూడా చిన్న అవకాశం ఉండాలి కదా. నేను కొడతా ఈసారి, ఓకే నీ మాట నెగ్గాలనా అనే ధోరణి కాదు కదా. మనస్సు పొరల లోపల కూడా అలాంటి భావాలు లేని నీతిమంతుడు, సాత్వికుడు, దైవజనుడైన మోషే. ఆయనకి ఇటువంటి భావాలు ఎక్కడండి?